యోహాను సువార్త 19వ అధ్యాయము 12వ వచనం నుండి 19వ అధ్యాయము 22వ వచనం వరకు. ఈ మాటను బట్టి పిలాతు ఆయనను విడుదల చేయుటకు యత్నము చేసెను గాని యూదులు నీవితని విడుదల చేసితివా, కైసరునకు స్నేహితుడు కావు, తాను రాజుని చెప్పుకుని ప్రతివాడును కైసరునకు విరోధముగా మాట్లాడుచున్నవాడే అని కేకలు వేసిరి. పిలాతు ఈ మాటలు విని యేసును బయటికి తీసుకుని వచ్చి రాళ్లు పరిచిన స్థలమందు న్యాయపీఠము మీద కూర్చుండెను. హెబ్రీ భాషలో ఆ స్థలమునకు గబ్బతా అని పేరు. ఆ దినము పస్కాను సిద్ధపరచు దినము. అప్పుడు ఉదయము 6 గంటలు కావచ్చును. అతడు ఇదిగో మీ రాజు అని యూదులతో చెప్పగా అందుకు వారు ఇతనిని సంహరించుము, సిలువ వేయము అని కేకలు వేసిరి. పిలాతు మీ రాజును సిలువ వేయుదునా అని వారిని అడుగగా ప్రధాన యాజకులు కైసరు తప్ప మాకు వేరొక రాజు లేడనిరి. అప్పుడు సిలువ వేయబడుటకై అతడు ఆయనను వారికి అప్పగించెను. వారు యేసును తీసుకుని పోయిరి. ఆయన తన సిలువ మోసుకుని కపాల స్థలమును చోటికి వెళ్ళెను. హెబ్రీ భాషలో దానికి గొల్గొతా అని పేరు. అక్కడ ఈ వైపున ఒకనిని ఆ వైపున ఒకనిని సిలువ వేసెను. మధ్యను యేసును ఉంచి ఆయనతో కూడా ఇద్దరిని సిలువ వేసిరి. మరియు పిలాతు యూదుల రాజైన నజరేయుడగు యేసు అని పై విలాసము రాయించి సిలువ మీద పెట్టించెను. యేసు సిలువ వేయబడిన స్థలము పట్టణమునకు సమీపమై ఉండెను. అది హెబ్రీ, గ్రీకు, రోమా భాషలలో వ్రాయబడెను గనుక యూదులలో అనేకులు దానిని చదివిరి. నేను యూదుల రాజునని వాడు చెప్పినట్టు వ్రాయము గాని యూదుల రాజు అని వ్రాయవద్దని యూదుల ప్రధాన యాజకులు పిలాతుతో చెప్పగా పిలాతు నేను వ్రాసినదేమో వ్రాసి తిననెను. యోహాను సువార్త 19వ అధ్యాయము 23వ వచనం నుండి 32వ వచనం వరకు. సైనికులు యేసును సిలువ వేసిన తరువాత ఆయన వస్త్రములు తీసుకుని ఒక్కొక్క సైనికునికి ఒక్కొక్క భాగము వచ్చినట్లు వాటిని 4 భాగములు చేసిరి. ఆయన అంగీని కూడా తీసుకుని ఆ అంగీ కుట్టు లేక పైనుండి యావత్తు నేయబడినది గనుక పైనుండి యావత్తు నేయబడినది గనుక వారు దాన్ని చింపక అది ఎవనికి వచ్చునో
అది ఎవరికి వచ్చును అని దాని కోసరము చీట్లు వేయదమని దానికోసము చీట్లు వేయమని ఒకరితో ఒకరు చెప్పుకునిరి. ఒకరితో ఒకరు చెప్పు వారు నా వస్త్రములను వారు నా వస్త్రములను తమలో పంచుకుని తమలో పంచుకుని నా అంగీ కోసరము చీట్లు వేసిరి అంగీ కోసం చీట్లు వేసి అను లేఖనము నెరవేరునట్లు అను లేఖనము నెరవేరినట్లు ఇది జరిగెను. ఇది జరిగిన ఇందుకే సైనికులు ఇలాగు చేసిరి. ఇందుకే సైనికులు ఇలాగ చేసి ఆయన తల్లియు ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరియు ఆయన తల్లి సహోదరి క్లోపా భార్య అయిన మరియయు కృపా భార్యైన మరియు మగ్ధలేనే మరియయు మగ్ధలేన మరియు యేసు సిలువ యొద్ద నిలుచుండిరి. యేసు శిలువ ఎదురు యేసు తన తల్లియు యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును తాను ప్రేమించిన శిష్యుడు దగ్గర నిలుచుండుట చూచి దగ్గర నిలిచి చూసి అమ్మా అమ్మా ఇదిగో నీ కుమారుడు అని కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తల్లితో తర్వాత శిష్యుని చూచి తర్వాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆగడియ నుండి ఆ శిష్యుడు ఆ శిష్యుడు ఆమెను ఆమెను తన ఇంట చేర్చుకునెను. తన ఇంట చేర్చుకునను. అటు తరువాత అటు తర్వాత సమస్తమును సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు లేఖము నెరవేరినట్లు నేను దప్పిగొనుచున్నాను. నేను నేను తప్పికొనుచున్నాను. చెరకుతో నిండి ఉన్న చెరకుతో నిండిన ఒక పాత్ర అక్కడ పెట్టియుండెను గనుక పాత్ర అక్కడ పెట్టి ఉండెను గనుక వారు ఒక స్పంజి వారు ఒక చిరకతో నింపి హిస్సోపు పొడకకు తగిలించి సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించిరి. ఆయన నోటికి అందించి యేసు ఆ చిరక పుచ్చుకుని యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి సమాప్తమైనదని చెప్పి తల వంచి తల వంచి ఆత్మను అప్పగించెను. ఆత్మను అప్పగించెను. ఆ దినము సిద్ధపరచు దినము. సిద్ధపరచు దినము. మరుసటి విశ్రాంతి దినము విశ్రాంతి దినము మహాదినము గనుక మహాదినము కనుక ఆ దేహములు విశ్రాంతి దినమున సిలువ మీద ఉండకుండునట్లు సిలువ మీద ఉండుకున్నట్లు వారి కాళ్ళు విరగగొట్టించి వారు కాళ్ళు విరగొట్టించి వారిని సిలువ వేయించుమని వారిని సిలువ వేయించు యూదులు పిలాతును అడిగిరి. యూదులు పిలాతును అడిగిరి. కాబట్టి సైనికులు వచ్చి కాబట్టి సైనికులు ఆయనతో కూడా సిలువ వేయబడిన ఆయనతో కూడా సిలువ వేయబడిన మొదటి వాని కాళ్ళను మొదటి వాని కాళ్ళను రెండవ వాని కాళ్ళను రెండవ వాని కాళ్ళను విరగగొట్టిరి. విరగొట్టిరి.